తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తోంది. ఆ ఫేక్ ప్రభుత్వానికి లీడర్ రేవంత్ అన్నారు క్రిషాంక్. ఆర్టీసీలో ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి, ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారు అంటున్నారు ఆయన. ఎవరికి వారు తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. జీరో టికెట్ పేరుతో భారీ అవినీతి జరుగుతోంది. మద్యం కొనుగోళ్లలో కూడా భారీ స్కామ్ జరిగింది. తమకు సంబంధం లేదు అని మంత్రులంతా తప్పించుకుంటున్నారు అంటున్నారు క్రిషాంక్. ఏ ఒక్క అంశం పైన కూడా తుగ్లక్ ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు అంటున్నారు. మంత్రులు చేస్తున్న స్కామ్లపై ప్రజల్లోకి వెళతాము, కోర్టుకు వెళతాము, త్వరలోనే ధర్నాలు ఆందోళనలు కూడా చేస్తామంటున్నారు క్రిషాంక్. హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి 10:30 వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు. ఆ తర్వాత దాని మీద మీడియాలో సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు ఇది అంతుతిదే, ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు. రవాణా శాఖ మంత్రి గారికేమో పొన్నం ప్రభాకర్ గారికి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగ్లక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా? ఇది ప్రభుత్వంలా కాదు, తుగ్లక్ పాలనలాగానే కనబడుతున్నది. మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం? ఉచిత టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్, దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా? కనీసం సమాధానం కూడా చెప్పలేరా? ఎవరి జ్యూరిస్డిక్షన్లో ఉన్నది ఇది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు. లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఈ 10:30 ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిర్రా? చేయలేదు. ఎవరు ఈ కాంట్రాక్టు ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు ఎవరు బాధ్యత తీసుకుంటారు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు, బియ్యం గురించి ఏంది సంగతి అని చెప్పారు. బయట పెట్టినాం, ఇవన్నీ వస్తాం, ధర్నాలు కూడా చేస్తాం, ధర్నాలు కూడా స్టార్ట్ అవుతాయి. ధర్నాలు కొత్త ఏం కాదు, రోడ్డు మీద వచ్చుడు ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు.